everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. పిల్లలైన మీరే ఈ దేశ భవిష్యత్తు. పిల్లలైన మీరే ఈ దేశం యొక్క భవిష్యత్తు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో యూ చిల్డ్రన్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. యూ చిల్డ్రన్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వచ్చే వారం మా ఇంటికి రంగులు వేస్తాం. వచ్చే వారం మా ఇంటికి పెయింట్స్ వేస్తాం అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో వీ విల్ పెయింట్ అవర్ హౌస్ నెక్స్ట్ వీక్. We will paint our house next week. Okay, next week, వచ్చే వారం. Okay, next one is మీరు ఏడవబోతున్నారు. మీరు ఏడవబోతున్నారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో యు ఆర్ గోయింగ్ టు క్రై. యు ఆర్ గోయింగ్ టు క్రై. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వారు తమ ప్రాణ స్నేహితుడికి లేఖ రాస్తారు. వారు తమ ప్రాణ స్నేహితుడికి ఉత్తరం రాస్తారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో దే విల్ రైట్ ద లెటర్ టు దేర్ బెస్ట్ ఫ్రెండ్. దే విల్ రైట్ ద లెటర్ టు దేర్ బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ ప్రాణ స్నేహితుడికి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను దుకాణాన్ని మూసివేస్తాడు. అతను దుకాణాన్ని మూసేస్తాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో హీ విల్ క్లోజ్ ద షాప్. హీ విల్ క్లోజ్ ద షాప్. మూసివేస్తాడు అని చెప్తుంటాం కదా ఫ్యూచర్ కోసం, సో విల్ యూస్ చేసాం. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె వారాంతంలో తన స్నేహితుడిని చూస్తుంది. వారాంతం అంటే వారం చివరిలో. ఆమె వారం చివరిలో తన స్నేహితుడిని చూస్తుంది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్ లో షీ విల్ సీ హర్ ఫ్రెండ్ అట్ ద వీకెండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను బస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు వార్తాపత్రిక చదువుతాను. నేను బస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు వార్తాపత్రికను చదువుతాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్ లో ఐ విల్ రీడ్ ద న్యూస్ పేపర్ వెన్ ఐ గో టు ద బస్ స్టేషన్. ఐ విల్ రీడ్ ద న్యూస్ పేపర్ వెన్ ఐ గో టు ద బస్ స్టేషన్. నెక్స్ట్ వన్ ఈస్ రేపు సూర్యోదయం ఉదయం 6 గంటలకు. రేపు సూర్యోదయం ఉదయం 6 గంటలకు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్ లో టుమారో ద సన్ విల్ రైజ్ ఎట్ 6 AM. టుమారో ద సన్ విల్ రైజ్ ఎట్ 6 AM. నెక్స్ట్ వన్ ఈస్ వారు 2 గంటల్లో ఇక్కడికి వస్తారు. వారు ఇంకో 2 hours లో ఇక్కడికి వస్తారు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్ లో దే విల్ బి హియర్ ఇన్ 2 hours. దే విల్ బి హియర్ ఇన్ 2 hours. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతడు రేపు మీకు సహాయం చేస్తాడు. అతను మీకు రేపు సహాయం చేస్తాడు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్ లో హీ విల్ హెల్ప్ యూ టుమారో. హీ విల్ హెల్ప్ యూ టుమారో. ఇక్కడ కూడా ఫ్యూచర్ కోసం చెప్తున్నాం కాబట్టి విల్ యూస్ చేసాం. నెక్స్ట్ వన్ ఈస్ నేను రేపు కలుస్తాను, దయచేసి వేచి ఉండండి. నేను రేపు మిమ్మల్ని కలుస్తాను, దయచేసి వెయిట్ చేయండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో ఐ విల్ సీ యూ టుమారో, ప్లీజ్ వెయిట్. ఐ విల్ సీ యూ టుమారో, ప్లీజ్ వెయిట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వారు నృత్యం చేయబోతున్నారు. వారు డాన్స్ చేయబోతున్నారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో దే ఆర్ గోయింగ్ టు డాన్స్. దే ఆర్ గోయింగ్ టు డాన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను వచ్చే వారం లండన్ వెళ్తాను. నేను వచ్చే వారం లండన్ వెళ్తాను. ఇక్కడ కూడా ఫ్యూచర్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఐ విల్ గో టు లండన్ నెక్స్ట్ వీక్. ఐ విల్ గో టు లండన్ నెక్స్ట్ వీక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఎలా చేయాలో నీకు తెలియదా. ఈ పనిని ఎలా చేయాలో మీకు తెలియదా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్ లో డోంట్ యు నో హౌ టు డూ దిస్. డోంట్ యు నో హౌ టు డూ దిస్. దీన్ని ఎలా చేయాలో మీకు తెలియదా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజు నీకు క్లాస్ లేదా. ఈ రోజు మీకు క్లాస్ లేదా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్ లో డోంట్ యు హ్యావ్ క్లాస్ టుడే. డోంట్ యు హ్యావ్ క్లాస్ టుడే. ఈ రోజు నీకు క్లాస్ లేదా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ బ్యాంక్ మూసివేసే సమయం వచ్చింది. బ్యాంక్ మూసేసే సమయం వచ్చింది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్ లో ఇట్స్ టైమ్ టు క్లోజ్ ద బ్యాంక్. ఇట్స్ టైమ్ టు క్లోజ్ ద బ్యాంక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్
నువ్వు మాట్లాడటం మానేస్తావా? నువ్వు నాతో మాట్లాడటం మానేస్తావా అంటూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో విల్ యూ స్టాప్ టాకింగ్? విల్ యూ స్టాప్ టాకింగ్? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఎందుకు ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు? మీరు ఎందుకు ఈ ఉద్యోగాన్ని మానేశారు అని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో వై డిడ్ యూ క్విట్ దిస్ జాబ్? వై డిడ్ యూ క్విట్? క్విట్ అంటే మానేయడం. దిస్ జాబ్ ఈ జాబ్‌ని మీరెందుకు మానేశారు? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఈ వారం చాలా బిజీగా ఉన్నాను. నేను ఈ వారం చాలా బిజీగా ఉన్నాను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ యామ్ వెరీ బిజీ దిస్ వీక్. ఐ యామ్ వెరీ బిజీ దిస్ వీక్. ఈ వారం చాలా బిజీగా ఉన్నాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ మీరు చాలా నమ్మదగిన వారు. మిమ్మల్ని చాలా నమ్మదగిన వారు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో యూ ఆర్ వెరీ రిలయబుల్. యూ ఆర్ వెరీ రిలయబుల్. రిలయబుల్ అంటే నమ్మడం, నమ్మదగిన వ్యక్తి. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు చాలా మర్యాదగా ఉన్నారు. మీరు చాలా పొలైట్‌గా ఉన్నారు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో యూ ఆర్ వెరీ పొలైట్. యూ ఆర్ వెరీ పొలైట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ బయట ఏమీ తినవద్దు. బయట ఏమీ కూడా మీరు తినవద్దు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో డోంట్ ఈట్ ఎనీథింగ్ ఔట్‌సైడ్. డోంట్ ఈట్ ఎనీథింగ్ ఔట్‌సైడ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో టుడే ఐ యామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. టుడే ఐ యామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నీకు నేను చిల్లర ఇచ్చానా? నీకు నేను చిల్లర పైసలు ఇచ్చానా అని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో డిడ్ ఐ గివ్ యూ ద చేంజ్? డిడ్ ఐ గివ్ యూ ద చేంజ్? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఇది అన్యాయం కాదా? ఈ పని అన్యాయం కాదా అని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఈజంట్ ఇట్ అన్‌ఫెయిర్? ఈజ్ ఇట్ అన్‌ఫెయిర్? ఇది అన్యాయం కాదా? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నీ తప్పులను ఒప్పుకో. నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకోండి అంటూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. మీ తప్పులని ఒప్పుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను చాలా బరువు తగ్గాను. నేను చాలా బరువు తగ్గాను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ హావ్ లాస్ట్ మచ్ వెయిట్. ఐ హావ్ లాస్ట్ మచ్ వెయిట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎక్కడ పని చేస్తానో నీకు ఎలా తెలుసు? నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో, జాబ్ చేస్తున్నానో నీకెలా తెలుసు అని మనం ఒకళ్ళని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో హౌ డు యూ నో వేర్ ఐ వర్క్? హౌ డు యూ నో మీకెలా తెలుసు వేర్ ఐ వర్క్ నేనెక్కడ పని చేస్తాను అనేది? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ గొడవల వల్ల నాకు మనశ్శాంతి లేదు. గొడవల వల్ల నాకు మనశ్శాంతి లేదు అంటుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ హావ్ నో పీస్ ఆఫ్ మైండ్ బికాస్ ఆఫ్ క్వారల్స్. ఐ హావ్ నో పీస్ ఆఫ్ మైండ్ బికాస్ ఆఫ్ క్వారల్స్. క్వారల్స్ అంటే గొడవలు. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఇక్కడ గొడవ పడకండి. మీరు ఇక్కడ గొడవ పడవద్దు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో యూ డోంట్ క్వారల్ హియర్. యూ డోంట్ క్వారల్ హియర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను నిన్ను నీడలా వెంటాడుతాను. నేను నిన్ను నీడలా వెంటాడుతాను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ విల్ ఫాలో యూ లైక్ ఎ షాడో. ఐ విల్ ఫాలో యూ లైక్ ఎ షాడో. షాడో అంటే నీడ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నిన్న రాత్రి ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. నిన్న రాత్రి ఏం జరిగిందో అనే విషయం నేను తెలుసుకోవాలి అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ నీడ్ టు నో దట్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. ఐ నీడ్ టు నో దట్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను నిన్ను ఈ పనికి ఎందుకు సెలెక్ట్ చేశానో తెలుసా? నేను నిన్ను ఈ పనికి ఎందుకు సెలెక్ట్ చేశానో, ఎందుకు ఎంచుకున్నానో తెలుసా అని చెప్తూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో డు యూ నో వై ఐ సెలెక్టెడ్ యూ ఫర్ దిస్ వర్క్? డు యూ నో నీకు తెలుసా? వై ఐ సెలెక్టెడ్ యూ నేను ఎందుకు ఎంపిక చేశాను ఫర్ దిస్ వర్క్ ఈ పనికి. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ప్రతి ఒక్కరూ నా మీదే ఆధారపడతారు.
ప్రతి ఒక్కరూ కూడా నాపైనే ఆధారపడతారు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో ఎవ్రీవన్ డిపెండ్స్ ఆన్ మీ. ఎవ్రీవన్ డిపెండ్స్ ఆన్ మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ అతను ఇప్పుడు ఏం చేయాలి? అతను ఇప్పుడు ఏ పని చేయాలి? ఏమి చేయాలి? అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో వాట్ షుడ్ హి డు నౌ? వాట్ షుడ్ హి డు నౌ? అతను ఇప్పుడు ఏం చేయాలి? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ అతనికి వాళ్ళ పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. అతనికి వాళ్ళ పైన ఆధారపడవలసిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో హి డజంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ దెమ్. హి డజంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ దెమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఎప్పుడూ ఎవరిపైన ఆధారపడలేదా? మీరు ఎప్పుడూ కూడా ఎవరిపైన ఆధారపడలేదా అని ఒకళ్ళని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో హావెంట్ యూ డిపెండెడ్ ఆన్ ఎనీవన్ ఎవర్? హావెంట్ యూ డిపెండెడ్ ఆన్ ఎనీవన్ ఎవర్? మీరు ఎవరిపైన కూడా ఆధారపడలేదా? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎవరిపైన ఆధారపడను. నేను ఎవరిపైన కూడా డిపెండ్ అవ్వను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. ఐ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఎక్కడెక్కడ వెతికావు? నువ్వు ఎక్కడెక్కడ వెతికావు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో వేర్ ఆల్ డిడ్ యూ సెర్చ్? వేర్ ఆల్ డిడ్ యూ సెర్చ్? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఏమేమి చూసావు? నువ్వు ఏమేమి చూసావు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో వాట్ ఆల్ డిడ్ యూ సీ? వాట్ ఆల్ డిడ్ యూ సీ? నువ్వేమేమి చూసావు? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఎందుకు నవ్వుతుందో నాకు అర్థం కావటం లేదు. ఆమె అసలు ఎందుకు నవ్వుతుందో నాకు అస్సలు అర్థం కావటం లేదు అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ డోంట్ అండర్‌స్టాండ్ వై షీ ఈస్ లాఫింగ్. ఐ డోంట్ అండర్‌స్టాండ్ వై షీ ఈస్ లాఫింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? ఓకే. దీన్ని ఇంగ్లీష్‌లో వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ మీ? వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ మీ? నువ్వెందుకు నన్ను చూసి నవ్వుతున్నావు? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ విష్ టు బి హియర్. ఐ విష్ టు బి హియర్. నేనిక్కడ ఉండాలనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ ఈస్ విందు సమయంలో మాట్లాడుతూ. విందు సమయంలో మాట్లాడుతూ అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో టాకింగ్ డ్యూరింగ్ డిన్నర్ టైమ్. టాకింగ్ డ్యూరింగ్ డిన్నర్ టైమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ వెళ్ళి నా సామాను తీసుకురా. వెళ్ళి నా లగేజ్ తీసుకునిరా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో గో అండ్ గెట్ మై లగేజ్. గో అండ్ గెట్ మై లగేజ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు అతనంత వేగంగా ఈత కొట్టగలరా? మీరు అతనంత వేగంగా ఈత కొట్టగలరా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో కెన్ యూ స్విమ్ యాజ్ ఫాస్ట్ యాజ్ హి? కెన్ యూ స్విమ్ యాజ్ ఫాస్ట్ యాజ్ హి? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మేము ఇంగ్లీష్ మాట్లాడగలము. మేము ఇంగ్లీష్ మాట్లాడగలము అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో వి కెన్ స్పీక్ ఇంగ్లీష్. వి కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు వచ్చేంత వరకు నేను వెళ్ళను. మీరు వచ్చేంత వరకు నేను వెళ్ళను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ విల్ నాట్ టు గో అంటిల్ యూ కమ్. ఐ విల్ నాట్ టు గో అంటిల్ యూ కమ్. నువ్వు వచ్చేంత వరకు నేను వెళ్ళను. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ లోపలికి వచ్చి మాట్లాడండి. లోపలికి వచ్చి మీరు మాట్లాడండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో కమ్ ఇన్సైడ్ అండ్ టాక్. కమ్ ఇన్సైడ్ అండ్ టాక్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు నన్ను నీ గురించి అడిగారు. వాళ్ళు నన్ను నీ గురించి అడిగారు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్‌లో దే ఆస్క్డ్ మీ అబౌట్ యూ. దే ఆస్క్డ్ మీ అబౌట్ యూ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎప్పుడు అన్నాను?
నేను ఎప్పుడు అన్నాను ఈ విషయం కోసం అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వెన్ డిడ్ ఐ సే, వెన్ డిడ్ ఐ సే, నేనెప్పుడు అన్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.